అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ 7th చాప్టర్ షెల్టర్ ఫర్ ఆల్, మన ఇల్లు చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఫస్ట్, మనకు ఇల్లు ఎందుకు అవసరం? మనం నివసించటానికి ఇల్లు అవసరం. మనకు ఎండ, వాన, చలి, దుమ్ము, క్రూర మృగాల నుండి ఇల్లు రక్షణను ఇస్తుంది. అంతే కదండి, మనకు నివసించడానికి ఇల్లు చాలా అవసరం. ఎండ నుంచి కానీ, వాన పడినప్పుడు కానీ, చలి, దుమ్ము, ఇంకా క్రూర మృగాల నుంచి ఇల్లు మనకు రక్షణనిస్తుంది. ఆది మానవుడు గుహల్లో నివసించేవాడు, కానీ ప్రస్తుతం మనుషులు రకరకాల ఇండ్లలో నివసిస్తున్నారు. పూర్వము ఆది మానవుడు గృహల్లో నివసించేవాడండి. అంటే అప్పుడు ఇల్లు లేవు, గృహల్లోనే వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. నెక్స్ట్, నివాసాల పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఆఫ్ హౌసెస్. క్రింద ఇవ్వబడిన చిత్రాలు ఇళ్ల పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అవి ఫస్ట్ గుహలు, అంటే ఫస్ట్ ఆది మానవుడు గుహలలో నివసించాడు కదండి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ నుంచి పూరిళ్ళు నిర్మించుకున్నారు. నెక్స్ట్ పూరిళ్ళు తర్వాత మట్టి ఇల్లు తర్వాత పెంకుటిల్లు తర్వాత డాబా ఇల్లు తర్వాత బహుళ అంతస్తుల భవనం. ఇలా నివాసాల పరిణామ క్రమం ఈ విధంగా చేంజ్ అవుతూ వచ్చిందండి. ఫస్ట్ గుహలు, పూరిళ్ళు, మట్టి ఇల్లు, నెక్స్ట్ పెంకుటిల్లు, డాబా ఇల్లు, ఇప్పుడు బహుళ అంతస్తుల భవనం. నెక్స్ట్ అండి, వివిధ రకాల ఇండ్లు. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఏంటండి? ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఫస్ట్ వాతావరణం, లభ్యమయ్యే సామాగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత. అంటే వాతావరణం అంటే కొన్ని చోట్ల చలి ఎక్కువగా ఉంటుంది, అలాంటి ప్లేస్లలో ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలి, అలా వాతావరణాన్ని బట్టి ఏ ప్లేస్లో ఎలాంటి ఇళ్ళను నిర్మించుకోవాలనేది ఉంటుందండి. నెక్స్ట్ లభ్యమయ్యే సామాగ్రి. ఇప్పుడు అడవిలో నివసించే వారికి అన్ని సామాన్లు దొరకవు కదండి. సో వాళ్ళు వెదురు బొంగులు ఇలా దొరుకుతాయి వాళ్ళకి. సో వాటితో వాళ్ళు ఇండ్లని నిర్మించుకుంటారు. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంటిని నిర్మించుకుంటారు. నెక్స్ట్ స్థలం లభ్యత, అంటే వారికి ఉన్న స్థలంలోనే వాళ్ళు ఇంటిని నిర్మించుకుంటారు. అడవులలో నివసించేవారు కర్రలతో, చెక్కలతో ఇంటిని నిర్మిస్తారు. వారితో పాటు చాలా రకాల పక్షులు, జంతువులు వారి చుట్టూ ఉంటాయి. అంతే కదండి, అడవుల్లో నివసించే వారికి వాళ్ళకి సిమెంట్, ఇసుక ఇవన్నీ అవైలబుల్గా ఉండవు. సో వాళ్ళు కర్రలతో, చెక్కలతో ఇంటిని నిర్మిస్తారు. అలా వాళ్ళు ఇంటిని నిర్మించుకున్నప్పుడు వాళ్ళతో పాటు వారి చుట్టుపక్కల పక్షులు, జంతువులు కూడా వాళ్ళతో కలిసే జీవిస్తాయండి. నెక్స్ట్, వీరు రకరకాల పండ్లు, దుంపలు, తేనె, చింతపండు, కుంకుడుకాయలు అడవి నుండి సేకరిస్తారు. వాటిని అమ్మి బియ్యం, కూరగాయలు, సబ్బులు మరియు ఇతర కావలసిన సరుకులు తెచ్చుకుంటారు. వాళ్ళు అడవిలో దొరికే పండ్లని, దుంపలని, తేనె, చింతపండు, కుంకుడుకాయలు అవన్నీ అడవిలో ఉన్న చెట్ల నుంచి సేకరించి వాటిని మార్కెట్లలో అమ్ముతారండి. టౌన్లలోకి వచ్చి మార్కెట్లలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు బియ్యం, కూరగాయలు, సబ్బులు ఇంకా ఇంటికి అవసరమైన వస్తువులన్నిటినీ, సరుకులని తీసుకుంటారు. నెక్స్ట్ పాయింట్ అండి, మరికొందరు గుడిసెలలో నివసిస్తారు. గుడిసెలలో గోడలు వెదురుతో నిర్మించబడతాయి. పైకప్పు గడ్డి, కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. అంతే కదండి, కొంతమంది గుడిసెలలో నివసిస్తారు. గుడిసెలలో గోడలు ఎలా ఉంటాయి? వెదురుతో నిర్మించబడి ఉంటాయి. ఇంకా పైకప్పు గడ్డి, కొబ్బరి లేదా తాటి ఆకులతో కప్పబడి ఉంటుంది. గ్రామాలలో కొంతమంది పెంకుటిళ్ళలో నివసిస్తారు. ఇందాక ఈ డయాగ్రామ్లో చూసుకున్నాం కదండి, పెంకుటిల్లు ఇలా ఉంటుందండి. ఇది పెంకుటిల్లు నివసిస్తారు. పెంకుటిల్లు గోడలు ఇటుక, సిమెంటుతో తయారై ఉంటాయి. పైకప్పు పెంకులతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, గ్రామాలలో మరికొందరు మట్టి ఇళ్లలో నివసిస్తారు. మట్టిని దిమ్మెలుగా మార్చి ఎండబెడతారు. ఆ దిమ్మెలతో గోడలు, పైకప్పు నిర్మిస్తారు. ఇలా నిర్మించిన ఇల్లు వేసవిలో చాలా చల్లగా ఉంటాయి.
అంటే పెంకుటిళ్లలో నివసిస్తారు గ్రామాలలో. మరికొందరు మట్టి ఇళ్లలో నివసిస్తారు. ఆ మట్టిని ఇంటిని ఎలా నిర్మిస్తారంటే మట్టిని దిమ్మెలుగా మార్చి ఎండబెడతారు. అంటే దిమ్మెలుగా అంతా సిమెంట్ దిమ్మెలు ఉంటాయి కదండి, అలా మట్టిని దిమ్మెలుగా చేసి ఎండబెడతారు. తర్వాత ఆ దిమ్మెలతో గోడలు పైకప్పులు నిర్మిస్తారు. ఇలా మట్టితో నిర్మించిన ఇల్లు వేసవి కాలంలో అంటే సమ్మర్ సీజన్లో చాలా చల్లగా ఉంటాయండి. నెక్స్ట్ మరికొంతమంది రాతితో కట్టిన ఇళ్లలో నివసిస్తారు. అంటే రాళ్లతో కట్టిన ఇళ్లలో ఇంటి గోడలు పైకప్పు రాతితో కప్పబడి ఉంటాయి. ఈ రకమైన ఇల్లు రాయలసీమ జిల్లాలలో కనబడతాయి. నెక్స్ట్ పాయింట్, పట్టణాలు మరియు నగరాలలో బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తాయి. ఇవి ఇటుకలు సిమెంట్ చెక్కతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు కాంక్రీటుతో చేయబడి ఉంటుంది. పైకప్పు ఇనుము కాంక్రీటుతో నిర్మించబడిన స్తంభాలపై ఉంటుంది. పట్టణాలలో కానీ నగరాలలో కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు కదండి, అవి అన్నీ ఇటుకలు సిమెంట్ చెక్కతో నిర్మించబడి ఉంటాయి. పైకప్పు కాంక్రీటుతో చేయబడి ఉంటుంది. పైకప్పు ఇనుము కాంక్రీటుతో నిర్మించబడిన స్తంభాలపై ఉంటుంది. అంటే పిల్లర్స్ కడతారు కదండి, అవి స్తంభాలు అంటే. నెక్స్ట్ పాయింట్, మరికొందరు విల్లాలు అంటే పక్కా హౌస్ అండి, విల్లాలలో నివసిస్తారు. ఇవి కూడా ఇటుకలు ఇనుము సిమెంట్తో నిర్మించబడి ఉంటాయి. ఇవి విశాలంగా మరియు ఎక్కువ గదులలో నిర్మించబడతాయి. వీటి చుట్టూ విశాలమైన స్థలము అందమైన తోట కూడా ఉంటుంది. ఇవి కూడా అండి విల్లాలు అంటే ఇవి కూడా ఇటుకలు ఇనుము సిమెంట్తో నిర్మించబడి ఉంటాయి. అయితే ఇవి చాలా విశాలంగా ఎక్కువ గదులు అంటే ఎక్కువ రూమ్స్ ఉంటాయండి ఆ ఇంట్లో. వీటి చుట్టూ విశాలమైన స్థలం అంటే ఖాళీ స్థలం మొత్తం చాలా పెద్దగా ఉండి చుట్టూ అందమైన తోట కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ అండి, మరికొందరు తాత్కాలిక నిర్మాణాలైన గుడారాలలో నివసిస్తారు. గుడారాలు క్యాన్వాస్ గుడ్డతో తయారై ఉంటాయి. వెదురు బొంగులను వీటికి ఆధారంగా ఉపయోగిస్తారు. ఈ రకమైన గుడారాలు మనకు నిర్మాణాలు జరిగే చోట భవనాలు నిర్మించే స్థలంలో కనబడతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, గుడారాలు అంటే వీటిని ఎవరు నిర్మించుకుంటారంటే ఇప్పుడు భవనాలు నిర్మించడానికి మేస్త్రీలు వస్తారు కదండి, కట్టడానికి కూలీ వాళ్ళంతా పనుల కోసము ఒక చోటు నుండి మరి ఒక చోటికి తిరుగుతూ ఉంటారండి. అలాంటప్పుడు వెదురు బొంగుల సహాయంతో వీళ్ళు గుడారాలను నిర్మించుకుంటారండి. నెక్స్ట్ పాయింట్, మిలిటరీ సైనికులు వారు పనిచేసే చోట గుడారాలు వేసుకుంటారు. అలాగే సర్కస్లలో పనిచేసే వారు కూడా గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే వారు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. మిలిటరీ సైనికులు కానీ సర్కస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇలాగే అండి గుడారాలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఉండరు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. క్యారవాన్ అనబడే మరో రకమైన తాత్కాలిక నివాసం ఉంటుంది. ఇది చక్రాలతో నిర్మించబడి ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది. క్యారవాన్స్ చూసారు కదండి, ఇప్పుడు ప్రజెంట్ క్యారవాన్స్ ఎక్కువగానే ఉన్నాయి. సినిమాలలో హీరోకి ఒక క్యారవాన్, హీరోయిన్కి ఒక క్యారవాన్ అంటే సేమ్ ఇది ఒక బస్ టైప్ అండి. అన్ని ఫెసిలిటీస్ అందులో పెట్టి ఉంటారు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే డైరెక్ట్ ఆ బస్ని వేసుకొని వెళ్తాం అంతే. నెక్స్ట్, ఏ ఇల్లు అయితే ఒక చోటు నుండి ఇంకొక చోటికి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అలా మార్చడానికి వీలు కాని ఇళ్లను శాశ్వత నివాసాలు అంటారు. ఇది చూడండి ఇంపార్టెంట్ బిట్, తాత్కాలిక నివాసాలు శాశ్వత నివాసాలు. ఏ ఇల్లు అయితే ఒక చోటు నుండి ఇంకొక చోటికి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. ఇప్పుడు ఈ గుడారాలు ఉన్నాయి కదండి, వీటిని మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ వేసుకుంటాము. మనం ఆ ప్రాంతంలో పని అయిపోయిన వెంటనే ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వాటిని తీసేస్తాము. సో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అలా మార్చడానికి వీలు కాని ఇళ్లను శాశ్వత నివాసాలు అంటారు. ఇప్పుడు మనం కట్టుకుంటాం కదండి భవనాలు కానీ మట్టి ఇల్లు కానీ రాళ్ళ ఇల్లు కానీ వీటిని శాశ్వత నివాసాలు అంటారు. అవి అవే ప్లేస్లో మాత్రమే ఉంటాయి, మనం ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఉండదు కదండి. సో వాటిని శాశ్వత నివాసాలు అంటారు. నెక్స్ట్ అండి, కచ్చా ఇల్లు పక్కా ఇల్లు. ఇల్లు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి ఒకటి కచ్చా ఇల్లు, రెండు పక్కా ఇల్లు.
మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లును కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లులే. అంతే కదండి. చూడండి, మట్టి గడ్డిచే నిర్మించబడిన ఇల్లును కచ్చా ఇల్లు అంటారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లే. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్ళనన్నిటినీ పక్కా ఇల్లు అంటారు. ఈ రకమైన ఇల్లు చాలా దృఢంగా ఉంటాయి. అంటే ప్రజెంట్ మనం నివసించే ఇల్లు పక్కా ఇల్లు అండి. గుడిసెలు అలాంటివి కచ్చా ఇల్లు. పక్కా హౌస్, కచ్చా హౌస్. నెక్స్ట్, వివిధ రకాల పైకప్పులు. ఇంటికి ఉండే పైభాగాన్ని పైకప్పు అంటారు. అన్ని రకాల పైకప్పులు ఒకేలా ఉండవు. కొన్ని చదునుగాను, కొన్ని ఏటవాలుగాను ఉంటాయి. వర్షాకాలంలో వర్షపు నీరు పైకప్పు నుండి త్వరగా క్రిందికి ప్రవహించేందుకు వీలుగా ఏటవాలుగా ఉంచిన రేకులతో పైకప్పు నిర్మిస్తాము. ఇక్కడ చూడండి, పైకప్పు. ఇక్కడ లోహపు రేకులు, ఇక్కడ కాంక్రీట్ పైకప్పు, ఇక్కడ పెంకుల పైకప్పు, ఇది గడ్డి ఆకులతో కప్పబడిన పైకప్పు. ఇలా పైకప్పులు అనేక రకాలుగా ఉంటాయండి. ఈ పైకప్పుల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? వర్షాకాలంలో వర్షపు నీరు పైకప్పు నుండి త్వరగా క్రిందికి ప్రవహించేందుకు వీలుగా ఏటవాలుగా ఉంచిన రేకులతో పైకప్పును నిర్మిస్తాము. ఇంటిలోని సౌకర్యాలు. బహుళ గదులు గల ఇల్లు మనకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం వంట చేసుకోవడానికి, తినటానికి, టెలివిజన్ చూడడానికి, చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా ఒక గది గల ఇల్లు అంత సౌకర్యంగా ఉండవు. అంటే ఎక్కువ గదులు ఉన్న ఇల్లు అనుకోండి, ఒక రూమ్లో వంట చేసుకుంటాము, కిచెన్లో వంట చేసుకుంటాము, హాల్లో తినడానికి, టీవీ చూడటానికి, బెడ్రూమ్లలో నిద్రపోవడానికి, స్టడీ రూమ్లలో చదువుకోవడానికి ఇలా ఉపయోగిస్తూ ఉంటాము. అదే ఒకే గది మాత్రమే ఉందనుకోండి, అది అంత సౌకర్యంగా ఉండవు. నెక్స్ట్, శుభ్రత, పరిశుభ్రత. ఒక ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంతే కదండి. ఏ ఇంట్లో అయినా అన్ని సౌకర్యాలు ఉండొచ్చు, అంటే కొన్ని ఇల్లులు చిన్నగా ఉండొచ్చు, కొన్ని ఇల్లులు పెద్దగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇల్లు ఎలాంటిదైనా, అది గుడిసైనా, పెంకుటిల్లైనా, పక్కా ఇల్లైనా, మనం వస్తువులు పొందికగా అమర్చితే అది శుభ్రంగా కనిపిస్తుంది. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కదండి. ఇల్లు ఎలాంటిదైనా, అది గుడిసైనా కానీ, పెంకుటిల్లైనా కానీ, పక్కా ఇల్లైనా కానీ, మనం వస్తువులను వాటి ప్లేస్లో వాటిని అమర్చితే అది శుభ్రంగా కనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. శుభ్రమైన ఇల్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మన ఇంటి చుట్టూ శుభ్రం చేయకుండా చెత్తను అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయి. మన ఇంటి చుట్టూ శుభ్రం చేయకుండా చెత్తను అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది. అంతే కదండి. మన ఇంటి చుట్టూ చెత్తని మనం శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే దుర్వాసన వస్తుంది. వాటి వల్ల దోమలు, ఈగలు వస్తాయి. వాటి వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో మన ఇంటి చుట్టూ, మన పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి. మనం ఎప్పుడు చెత్తని మన ఇంటికి దూరంగా పడేయాలి. మన ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ అండి, ఇల్లు లేని ప్రజలు. గ్రామాల నుండి పట్టణాలకు, నగరాలకు ఉపాధి కొరకు వలస వచ్చే వారికి ఇళ్ల కొరత ఏర్పడుతుంది. వారిలో కొందరు రైల్వే స్టేషన్ ఆవరణలలో, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద లేదా పెద్ద పెద్ద పైపులలో నివసిస్తూ ఉంటారు. అంతే కదండి. ఉపాధి కోసము చాలామంది గ్రామాల నుండి పట్టణాలకి, నగరాలకి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు దొరకడం అంటే చాలా కష్టం. సో వాళ్ళు ఏం చేస్తారు, రైల్వే స్టేషన్లలో కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద కానీ, పైపులలో కానీ నివసిస్తూ ఉంటారు. నెక్స్ట్, జంతువుల ఇల్లు. జంతువులకు కూడా నివాసాలు అవసరం. నివాసాలు జంతువులను ఎండ, చలి, వాన, శత్రువుల నుండి రక్షిస్తాయి. మానవులలాగే జంతువులకు కూడా నివాసాలు కావాలండి, అంటే ఇల్లులు కావాలి. ఎందుకంటే అవి ఎండ, చలి, వాన, శత్రువుల నుండి రక్షిస్తాయి. అవి వివిధ రకాలైన నివాసాలలో నివసిస్తాయి. కొన్ని అడవులలో నివసిస్తాయి, కొన్ని మనతో పాటుగా నివసిస్తాయి. కొన్ని జంతువులు తమ నివాసాలు తామే నిర్మించుకుంటాయి.
ఈ నివాసాలండి వివిధ రకాలైన నివాసాలలో జీవిస్తాయండి జంతువులు కానీ పక్షులు కానీ. అవి కొన్ని అడవులలో ఉంటాయి, కొన్ని మనతో పాటే ఉంటాయి. కొన్ని జంతువులు తమ ఆవాసాలను నివాసాలను తామే నిర్మించుకుంటాయి. ఉదాహరణకు క్రూర మృగాలైన సింహం, ఎలుగుబంటి అడవిలోని గుహలలో నివసిస్తాయి. కుందేళ్ళు, ఉడతలు బొరియలలోను, పక్షులు గూళ్ళల్లోనూ నివసిస్తాయి. నీటిలో చేపలు, తిమింగలాలు వంటి జీవులు నివసిస్తాయి. కప్ప, మొసలి వంటి జంతువులు నేలపైన, నీటిలోనూ నివసిస్తాయి. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు లేవు. చూడండి, క్రూరమైన మృగాలనైన సింహము, ఎలుగుబంటి అడవుల్లో గుహలు ఉంటాయి కదండి, గుహల్లో నివసిస్తాయి. కుందేళ్ళు, ఉడతలు బొరియల్లోనూ, పక్షులు గూళ్ళల్లోనూ నివసిస్తాయి. అంటే చెట్లపైన వాటి గూళ్ళను నిర్మించుకొని అందులో నివసిస్తాయి. ఇంకా చేపలు, తిమింగలాలు నీటిలో నివసిస్తాయి. కప్ప, ముసలులు నేలపైన ఆరు నీటిలోనూ నివసిస్తాయి. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు లేవు. నెక్స్ట్, పక్షుల గూళ్ళు. పక్షుల నివాసాన్ని గూడు అంటారు. పక్షుల గుడ్లు పెట్టడానికి, తమ పిల్లలను సంరక్షించడానికి గూళ్ళు కట్టుకుంటాయి. పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. పక్షులండి మనం ఎలాగైతే సిమెంట్, ఇసుక వీటిని వాడి మనము ఇల్లు ఎలా నిర్మించుకుంటామో అలాగే పక్షులు పుల్లలు, గడ్డి పరకలు, ఆకులు, పత్తి ఉపయోగించి తమ గూళ్ళను కట్టుకుంటాయి. నెక్స్ట్ అండి, పిచ్చుకలు తమ గూళ్ళకు చెట్లపైన, పెంకుటింటి దూలాలపైన కట్టుకుంటాయి. అవి పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి తీగలను గూడు కట్టడానికి ఉపయోగిస్తాయి. పిచ్చుకలండి గూళ్ళను చెట్లపైన కానీ లేకపోతే పెంకుటిల్లు ఉంటాయి కదండి వాటి దూలాలపైన కానీ కట్టుకుంటాయి. అవి తమ ఇంటిని నిర్మించుకోవడానికి వాడే వస్తువులు ఏంటి? పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తి తీగలను గూడు కట్టడానికి ఉపయోగిస్తాయి. నెక్స్ట్, వడ్రంగి పిట్ట చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. ఇది అండి వడ్రంగి పిట్ట. ఇలా చెట్టు కాండానికి పెద్ద తొర్రలు చేసి ఆ తొర్ర లోపల నిర్మించుకుంటుంది. తొర్ర అంటే హోల్ అండి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, గిజిగాడు పక్షి గడ్డి, కర్రపులను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది. అది గూడు కింద నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. గిజిగాడు అనే పక్షి అండి గడ్డి, కర్ర పుల్లలను ఉపయోగించి తన గూళ్ళను కట్టుకుంటుంది. అది గూడు కింద నుండి పైకి వెళ్ళటానికి ఒక ప్రవేశ ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది. మన చుట్టూ పరిసరాలలో చాలా రకాల కీటకాలు కూడా ఉంటాయి. వీటికి కూడా నివాసాలు ఉన్నాయి. మన చుట్టూ కీటకాలు కూడా ఉంటాయండి. వీటికి కూడా ఇల్లు ఉంటాయి. అవి ఏవంటే తేనెపట్టు, సాలెగూడు, పట్టు పురుగు ఇవన్నీ అండి. నెక్స్ట్, కొన్ని జంతువులు, పక్షులు మనతో పాటు నివసిస్తాయి. కుక్క, పిల్లి, బల్లి, ఈగ, బొద్దింక, తొండ మొదలగునవి ఇవి మనతో పాటు కూడా నివసిస్తాయి. నెక్స్ట్, కొన్ని జంతువులు మనతో పాటే నివసిస్తాయి. అయితే అవి మన ఇంటికి వెలుపల మీన్స్ బయట నివసిస్తాయి. ఆవులు, గొర్రెలు, మేకలు మొదలగునవి మనతో పాటే నివసిస్తాయండి, కానీ అవి మన ఇంటి బయట నివసిస్తాయి. నెక్స్ట్, పక్షులు జంతువుల పట్ల దయ. మనలాగే పక్షులు, జంతువులు కూడా స్వేచ్ఛగా జీవితాన్ని సహజంగా గడపాలని అనుకుంటాయి. అంతే కదండి, మనలాగే పక్షులు, జంతువులు కూడా స్వేచ్ఛగా జీవితాన్ని గడపాలని అవి కూడా అనుకుంటాయి. మనకు కనిపించే పక్షి గూళ్ళు మరియు వాటిలోని గుడ్లను పగలగొట్టకూడదు. వాటికి ఎటువంటి హాని చేయకూడదు. అంతే కదండి, పక్షి గూళ్ళు, వాటి గుడ్లని పగలగొట్టకూడదు. నెక్స్ట్, జంతువులకు హాని చేయవద్దు అనే నినాదాన్ని ఇవ్వాలి. ఓకేనా అండి, ఇక్కడ చూడండి జంతువులు, కీటకాలు, వాటి షెల్టర్స్ అండి ఇవన్నీ. పక్షి గూడు, శాల, ఇక్కడ చూడండి బొరియలు ఇవి అండి. నెక్స్ట్, చెట్టు పైన కోతి, ఇలా వీటి ఆవాసాలండి. కుక్క కెన్నెల్. నెక్స్ట్, కోళ్ళను ఉంచేందుకు చేసిన తీగల గది. నెక్స్ట్, ఇది గుహ.
నెక్స్ట్ ఇది పాముల పుట్ట. నెక్స్ట్ అండి ఇక్కడ ఇది పందుల దొడ్డి, గుర్రపు శాల, ఇవన్నీ ఎనిమల్స్వి షెల్టర్స్. ఓకేనా అండి, ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మరి ఒక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.